హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా సింపుల్ అండ్ టేస్టీగా ఆనియన్ ఎగ్ పులుసు చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకోండి. ఇది ఈజీ అండ్ క్విక్ రెసిపీ. ఓ 3 ఆనియన్స్, ఒక 4 కోడిగుడ్లు ఉంటే మాకు సరిపోద్ది. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కోడిగుడ్డు పులుసు కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 6 కోడిగుడ్లు, 3 ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకోవాలా. 2 పెద్ద సైజ్ టమాటాలు. ఫస్ట్ నేను కోడిగుడ్లను ఒక డబ్రాలో వేసుకొని వాటర్ వేసి ఉడకపెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో నేను గుడ్లు మునిగే వరకు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేస్తున్నాను. చూడండి, ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసి నేను కొంచెం గల్లుప్పు వేస్తున్నాను. గల్లుప్పు వేస్తే తొక్క మాకు తొందరగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు దాకా మేము చింతపండు కూడా నానబెట్టుకుందాం. ఓ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఈ విధంగా కడిగి క్లీన్గా నేను కొంచెం వాటర్ వేసి నానబెట్టేశాను. ఈ కోడిగుడ్లు ఉడికిన వెంటనే నేను చూపిస్తాను. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. స్టవ్ వెలిగించి నేను కడాయి పెట్టాను. కడాయిలో ఓ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయింది ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు 1 స్పూన్ వేసుకోండి. ఇందులోనే నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పోపు బాగా కాలిన తర్వాత నేను ఇందాక సన్నగా తరిగి పెట్టుకొని ఉన్న ఆనియన్ కూడా వేసుకోండి. ఈ ఆనియన్ కొంచెం మగ్గాల, ఎక్కువ మగ్గన అవసరం లేదు. ఈ ఆనియన్ తొందరగా మగ్గాలంటే కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం గల్లుప్పు వేసుకోండి. ఆనియన్ కూడా తొందరగా మగ్గిపోద్ది. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా 3 ఆనియన్స్, ఒక 4 కోడిగుడ్లు ఉంటే సరిపోద్ది. నేను 4గురికి క్వాంటిటీ చేసేది. మీకు కావాలంటే కోడిగుడ్లు ఎక్కువన్నా వేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఆనియన్ కొంచెం పెంచి వేసుకోవచ్చు. చూడండి, ఆనియన్ మగ్గుతుంది. ఆనియన్ మగ్గిన తర్వాత నేను చూపిస్తాను. ఆనియన్ ఆల్మోస్ట్ ఈ విధంగా కొంచెం మగ్గితే సరిపోద్ది. నేను ఇందులో సన్నగా కట్ చేసుకున్నాను టమాటాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటాలు కూడా కొంచెం లైట్గా మగ్గాల. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇస్తే నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి. టమాటాలు కూడా కొంచెం మగ్గాయి. ఇందులో నేను 1.5 స్పూన్ కారం, కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఫ్రెండ్స్. నేను జీలకర్ర మెంతులు ఫ్రై చేసి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఉన్నాను. కొంచెం ఒక చిటికెడు జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఓ 1/2 స్పూన్ ధనియాల పొడి. నేను చింతపండు పులుపు ఈ విధంగా ప్యూరీ చేసుకున్నాను. ఇది కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడే. ఈ చింతపండు రసంలో కొంచెం ఈ టమాటాలు, ఈ ఆనియన్ని మగ్గించుకుందాం. చూడండి, ఇది మగ్గిపోయాయి. దీంట్లోనే చింతపండు పులుపులో నేను ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందాక కోడిగుడ్లు ఉడికిపించుకొని పెట్టుకోనులా ఈ కోడిగుడ్లని ఈ విధంగా ఘాట్లు లాగా వేసుకున్నాను. ఈ విధంగా ఘాట్లు వేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ లోపల దాకా దిగి మాకు బాగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ కోడిగుడ్లని మొత్తం ఒకటిగా వదులుకోవాలా. కూరలో ఉడికితే కోడిగుడ్లు టేస్ట్ బాగుంటుంది. చూడండి, నేను ఏ విధంగా కోడిగుడ్లు మొత్తాన్ని ఉడికించుకుంటున్నాను.
మీరు ఉప్పు కారం పులుపు మొత్తం ఇప్పుడే టేస్ట్ చేసుకోండి. ఏవైనా తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ఉప్పు తక్కువగా అనిపించింది. నేను ఇందాక ఆనియన్లో ఫ్రై చేసిన ఉప్పే మళ్ళీ వేయలేదు. నేను కొంచెం గల్లుప్పు యాడ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా కోడిగుడ్లు ఈ కర్రీ మీద నేను మూత పెట్టేసి 10 మినిట్స్ దాకా ఉడికించుకుందాం. కర్రీ మూత కొంచెం ఓపెన్గానే ఉంచుకోండి, పొంగొచ్చి వెళ్ళిపోతే మళ్ళా. 10 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూశాను ఫ్రెండ్స్, కర్రీ బాగా ఉడికిపోయింది. మాకు కోడిగుడ్లు కూడా కలర్ మారిపోయాయి చూడండి. పైన మొత్తం ఆయిల్గా ఇలా ఏ విధంగా ఉందో. కోడిగుడ్డు ఆనియన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. పోతా ఒక లైక్ ఇచ్చిపోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను నేను.